డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సలెంట్గానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏం నచ్చింది సార్? ఏం నచ్చిందంటే పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ తీసుకున్నారు కదా, దానిలో ఉన్న సంస్కరణలు కొన్ని తీసుకురావడం వల్ల కొంచెం బాగానే చేస్తున్నారు ప్రజెంట్. ఏపీలో ఎక్కడ తప్పు జరిగినా కాల్ మీ డిప్యూటీ సీఎం రచ్చ చేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది సార్? అది కూడా కొత్తదనంగా పెట్టారు కదా, కాబట్టి అది మంచిగా అనిపిస్తుంది. ఒకే ఒకటి సినిమాలో ఒకరో సీఎం అర్జున్ చూసాం, ఆ లెవెల్లో చేస్తున్నారు అనుకోవచ్చా ఈ 5 సంవత్సరాల డిప్యూటీ సీఎం? సినిమాలకి వాటికి పోలిక పెట్టకూడదు ఎప్పుడు కూడాను. కాన్ఫిడెన్స్గా వాళ్ళు చేసే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. మన ఈ ఎంజాయ్ చేయడానికి ఉంటాయి తప్పించేసి ఇట్లాగా పాలిటిక్స్తో పోల్చి చూడడానికి అవకాశం లేదు. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా కళ్యాణ్ గారు? మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పరిపాలన ఎన్డీఏ ప్రభుత్వం గవర్నమెంట్ బాగానే ఇప్పటివరకు అయితే బాగానే చేస్తుంది. సార్ కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు, ఎలా చూడొచ్చు దాన్ని మనం? అది రాజకీయం అంతే, రాజకీయంలో అవన్నీ సహజంగానే ఉంటాయి. రాజకీయమే కాదు, ఏదైనా సరే బయట ఎక్కువ ఎవడన్నా ఎదుగుతున్నారంటే లాగేవాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉంటారు. సార్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు కదా కళ్యాణ్ గారు, ఇలానే చేస్తే ఫ్యూచర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? షూర్గా కష్టపడే వాళ్ళకి ఎప్పుడే అవకాశం ఉంటుంది. జగన్కి పవన్కి డిఫరెన్స్ ఏంటి సార్ పాలనలో? పాలనలో ఉచిత పథకాల మీద ఫోకస్ అయింది జగన్. డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వాలి, ఓట్లు అడుక్కోవాలి అని చెప్పేసి వీళ్ళు ఏమైనా పని చేయాలి, ఏదో కొంత చూపించాలి, ఓట్లు తీసుకోవాలి అని చెప్పేసి అని వీళ్ళు. జగన్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు ఫ్యూచర్ కానీ ఇప్పుడు కానీ ఆయన పాలనలో? ఇదే పందాలో నడిస్తే బెస్ట్ సీఎం పవన్ కళ్యాణే అవుతాడు. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? అంటే ప్రజెంట్ పర్లేదు, ఎక్సలెంట్గానే ఉంది పాలన. ఫ్యూచర్లో మరి రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో తెలియదు.